ఏజెన్సీకి ఇష్యూ చేయాలి. సాటర్డే వెడ్నెస్డే వ్యాక్సినేషన్ వాళ్ళు వెళ్ళి వ్యాక్సిన్ ఇస్తారు. డ్యూ లిస్ట్ ఉంది. డ్యూ లిస్ట్ ఇస్తే దాని వ్యాక్సినేషన్ సార్ ఇచ్చమంటే ఇక్కడ కూడా ఇస్తారు. పరిపాలన కార్యక్రమం కింద గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇక్కడ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో జనరల్ మెడిసిన్, ఆప్థల్మాలజీ, డెంటల్, గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. అలా అందరికీ ఫ్రీగా స్క్రీనింగ్, ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే వైద్య పరీక్షలు చేస్తారు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ దాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే సీఎం గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్లో 100 రోజుల ప్రోగ్రాం దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశము వ్యవసాయము, మహిళా సంక్షేమం, క్రీడారంగం, ఇంకోటి వ్యవసాయం, చదువు, పిల్లలతో మెయిన్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి వైద్య విద్య దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇలా ఈ ముఖ్య ఉద్దేశం ప్రణాళిక ప్రగతి పాలన అనేది మన దీనిలో ఒక రంగం. మన వైద్య రంగంలో అందరినీ పేద ప్రజలకు అందరికీ యూజ్ అయ్యేటట్టుగా ఇలా కిలాగెట పిఎస్సి 34 వాళ్ళ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ల బృందం అందరు వచ్చారు. మా వార్డు తరఫున, నా తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మన ప్రజలు దీనికి సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జైత్యాల కిలగడ్డ పిహెచ్సిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా గౌరవ జైత్యాల పట్టణ ప్రథమ పౌరాలు చైర్మన్ గౌరవ వాణి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంపును విజిట్ చేయడం జరుగుతుంది. వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క కిలగడ్డ పిహెచ్సి గురించి చెప్పాలంటే కరోనా టైంలో చాలామందికి, వందల మందికి మా యొక్క హాస్పిటల్ అత్యధిక సేవలు చేయడం జరిగింది మేడం. కార్పొరేట్ స్థాయిలో ఎవరైతే వెళ్ళడం జరిగిందో వారికి కొంచెం ఇబ్బందులు కావడం జరిగింది. కానీ మా హాస్పిటల్కు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కు మా యొక్క డాక్టర్స్ కానీ, సిబ్బంది కానీ వారికి మంచి చెడు చూసి వాళ్ళను కాపాడుకోవడం జరిగింది మేడం. మరి ఈరోజు ముఖ్యంగా పిల్లలకు కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనక్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డాక్టర్స్ వాళ్ళు సిబ్బంది రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఈ ప్రణాళికలో భాగంగా శానిటేషన్పై కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా వారి యొక్క సిబ్బందికి సూచనలు చేసి ప్రతి వార్డుకు ఇంటింటికి చెత్త బండి చేరవేయడం కానీ, అదేవిధంగా చెత్త సేకరణ చేయడం కానీ, మోర్లు కానీ, రోడ్లు కానీ ప్రత్యేకించి పారిశుద్ధ్యంపై మేము కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం మేడం. అదేవిధంగా నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే అమృత్ స్కీమ్ నడుస్తుంది, అమృత్ స్కీమ్లో భాగంగా కూడా వారి కొత్త పైప్ లైన్ కూడా వేయడం జరుగుతుంది. చిన్న ఇబ్బందులు ఉన్నాయి మేడం, తమ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అమృత వారితో కూడా ఒకసారి మాట్లాడని కోరుకుంటూ మరొకసారి మేడం గారికి, డాక్టర్ సిబ్బందికి ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాం. ఈరోజు 99 డేస్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈరోజు వైద్యం గురించి ఈ కార్యక్రమం, వైద్య సేవల గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కిలగడ్డ స్థానికంగా ఇక్కడికి హాజరైన వైద్య సిబ్బందికి, ఆరోగ్య అన్ని రకాల డాక్టర్స్ వచ్చారు. ప్రజలందరూ, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్లు అందరూ, వైస్ చైర్మన్ గారు మరియు వైద్య సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా తోడ్పడాలని కోరుకుంటూ ఇక్కడ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజలందరికీ సహకరించి వారి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని కోరుకుంటూ ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయించుకొని వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచాలని కోరుకుంటూ ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. శానిటేషన్ కానివ్వండి, ఇంకా నీటి సదుపాయాలు, ఇవన్నీ ప్రోగ్రాంలో భాగంగా అన్నీ చూసుకోవడం జరుగుతుంది. మా కౌన్సిలర్లందరూ మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అన్నీ చేపడుతున్నామని తెలియజేసుకుంటూ